బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కానీ కంపల్సరీగా పోలీస్ పరంగా సీజ్ చేయబడతాయి. దయచేసి మీరు వేరేగా అన్నిదా భావించద్దు. ఇదేదో ఏముంటుందని ప్రాసెస్లో భాగంగానే ఏదైతే రెస్ట్రిక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకున్నాం, ఏదో చట్టాలు ఉన్నాయో చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకోబడ్డది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే అన్ని పార్టీలు కలిసి మా దగ్గరికి వచ్చారో అదే సోదరభావం కలిగి అందరూ కూడా ప్రశాంతంగా ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పుని యాక్సెప్ట్ చేసి శాంతియుత వాతావరణానికి ఎక్కడా భంగం కలగకుండా తిరువురు కాన్స్టిట్యున్సీలో చూస్తారని యాజ్ ఎ నాయకులుగా మిమ్మల్ని అందరినీ మేము అభ్యర్థిస్తున్నాం. అట్ ది సేమ్ టైం నాయకులుగా మీరే కాకుండా మీ కింద ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విలేజ్ లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని కూడా దయచేసి విషయాల మీద సెన్సిటైజ్ చేయండి. వాళ్ళకి చెప్పండి, విషయం చెప్పండి. పరిస్థితులు ఇవి, చట్టం ఇది, చట్ట ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ఆ దేశంలో ఉన్న చట్టాలను గౌరవించాల్సి ప్రతి పౌరుడు బాధ్యత. కాబట్టి ఉన్న చట్టాలను మనం గౌరవించాలి. ఉన్న సినారియో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సినారియో ప్రకారం ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామో, ఏదైతే చట్ట ప్రకారం మనం 144 సెక్షన్ 30 పెట్టినామో దాన్ని అమలు పరచాల్సిందే. దయచేసి వీటన్నిటిని గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మీరు కిందకి తీసుకెళ్ళి మీ ద్వారా వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి నీట్గా రేపొద్దు కౌంటింగ్ అయిన తర్వాత కూడా నెగ్గిన వాళ్ళు నెగ్గిన సంబరాన్ని తీసుకుంటే ఓడిపోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సంబరాలు లేకుండా నీట్గా ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. దాని తర్వాత నెగ్గిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దానికి విజయోత్సవ ర్యాలీలకు కానీ విజయోత్సవ సభలకు కానీ దాని తద్వారా ఎవరైతే తర్వాత పర్మిషన్ ఇస్తారో దాని ప్రకారంగా మీరు చేసుకోండి. ప్రస్తుతం ఉన్న హీట్లో మాత్రం ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉంటుంది. వెళ్ళి ఇప్పుడు గెలిచిన వాళ్ళు వెళ్ళి ఓడినోడు ఇంటి ముందు కూర్చుని నేను తిరుగుతాను లేదా బైక్ వేసి కట్ కొడతానంటే అది ఎలా ఉంటుంది? For more videos like this, subscribe Big TV channel.